హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా పార్ట్ 7ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అందించేటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ క్లాసెస్, జాబ్ అలర్ట్స్ క్లాసెస్, ఆర్ఆర్బీ మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ క్లాసెస్, జనరల్ స్టడీస్ క్లాసెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క కాంపిటీటర్కి యూజ్ అవుతాయి. సో ఎవరు కూడా నా యొక్క క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కనుక మీకు కావాలి అనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మీరు ఈ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, కానీ జనరల్ అవేర్నెస్ టాపిక్ పైన మీకు రోజు డైలీ ఆన్లైన్ టెస్ట్ లేదా క్విజ్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్కి ముందుగానే మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్గా మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాసుకునేందుకు వీలుగా మా యొక్క వెబ్సైట్లో ఈ యొక్క టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క టెస్ట్ని రాయాలి అని మనవి చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్: తెలంగాణ ఎక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ల స్థాపన ఆమోదం లభించింది? ఆన్సర్ మహేశ్వరం. నెక్స్ట్, తెలంగాణలో అధిక నీటిపారుదల సౌకర్యాలను అందించే వనరులు ఏవి? ఆన్సర్ బావులు. నెక్స్ట్, నాగార్జున సాగర్కు శంకుస్థాపన ఎప్పుడు చేశారు? ఆన్సర్ 10/12/1955. అంటే డిసెంబర్ 10వ తేదీన 1955 సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఎవరు? ఆన్సర్ సాధనపల్లి ఆనంద్ కుమార్, మలవత్ పూర్ణ. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణలో బైరెటీస్ నిల్వలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఖమ్మం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు ఎంత? ఆన్సర్ 2592 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్: పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1956 ఫిబ్రవరి 20న జరిగింది. నెక్స్ట్, మల్కీ ఉద్యమ కాలంలో జరిగిన పోలీస్ కాల్పులపై నియమించిన విచారణ సంఘం ఏది? ఆన్సర్ పింగిలి జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ మహాసభ ఎప్పుడు ఆవిర్భవించింది? ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఎవరైతే టీఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క బిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి 1997 ఆగస్టు 11. నెక్స్ట్, లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఆన్సర్ 20 నిమిషాలు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్ బిట్, ఇది కూడా నోట్ చేసుకోండి. ఆన్సర్ 2010 ఫిబ్రవరి 3. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1997 అక్టోబర్ 28. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ బిట్: కాకతీయుల గురించి మొదటిసారిగా తెలిపే శాసనం ఏది? ఆన్సర్ బయ్యారం చెరువు శాసనం. నెక్స్ట్, ఓడ గుర్తు ఉన్న నాణాలను ఏ శాతవాహన రాజు ముద్రింపచేశారు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం రచయిత ఎవరు? ఆన్సర్ అందేశ్రీ. నెక్స్ట్, భారతదేశంలో ఆర్థికంగా ప్రాముఖ్యం ఉన్న అడవులు ఏవి? ఆన్సర్ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. నెక్స్ట్ క్వశ్చన్: బిల్కోల్ తెగలు ఏ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నారు? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, అంటార్కిటికా ఖండంలో విస్తరంగా నివసించే పక్షి జాతి ఏది? ఆన్సర్ పెంగ్విన్. సో పెంగ్విన్ పక్షి జాతులు మన యొక్క అంటార్కిటికా ఖండంలో విస్తారంగా, అంటే అన్ని పక్షుల కంటే ఎక్కువగా నివసించేటువంటి పక్షి జాతి పెంగ్విన్. నెక్స్ట్ క్వశ్చన్: కావేరీ నది ఏ ఏ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది? ఆన్సర్ కర్ణాటక, కేరళ, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్: పేటు మృత్తికలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ కేరళ. నెక్స్ట్, కోసి ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ నీటిపారుదల, వరదల నివారణ, విద్యుత్ ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్: సుందర్బన్స్ ప్రాంతంలో అధికంగా ఉండే మృత్తిక కలుస్తుంది? ఆన్సర్ ఒండ్రు మట్టి. నెక్స్ట్, చైనాలోని హవాంగ్ హూ నది ఏ సముద్రంలో కలుస్తుంది?
చైనాలోని హవాంగ్హూ నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఆన్సర్ చైనా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్, విస్తీర్ణంలో అతిపెద్ద సరస్సు ఏది? ఆన్సర్ టిటికా. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. ఆన్సర్ టిటికాకా. విస్తీర్ణంలో అతిపెద్ద సరస్సు టిటికాకా. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండ్ రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది, నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఎటోర్నీ మహాగని అనే రకాల చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి? ఆన్సర్ సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకమైన మేఘాల వల్ల తుఫాన్ రాబోతున్నది అని తెలుస్తుంది? ఆన్సర్ సిర్రస్. నెక్స్ట్ క్వశ్చన్, ఖమ్మం జిల్లాలో పాపికొండలు క్రింది వాటిలో వేటికి సంబంధించినవి? ఆన్సర్ తూర్పు కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రదేశాలకు అంతరిక్ష ఉపగ్రహాల ప్రయోగంతో సంబంధం లేదు? ఆన్సర్ హాసన్. నెక్స్ట్ క్వశ్చన్, భగీరథి అలకనంద నదులు ఎక్కడ కలుస్తాయి? ఆన్సర్ దేవప్రయాగలో కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్, రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు? ఆన్సర్ బ్రాహ్మణి నది. నెక్స్ట్, గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? ఆన్సర్ కందుకూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, ముడత పర్వతాలు ఏవి? ఆన్సర్ హిమాలయాలు, ఆల్ప్స్, రాకే. నెక్స్ట్, టైడల్ పోర్టు ఏది? ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్లో గంగా నదిని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ పద్మ. నెక్స్ట్, భారతదేశంలో ఏ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది? ఆన్సర్ లే. ఈ యొక్క లే అనేటువంటి ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అనేక రకాల పుష్పాలు ఎక్కడ లభిస్తాయి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతాలు. సో ఈ యొక్క ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో అనేక రకాల పుష్పాలు అనేవి మనకి లభిస్తాయి. నెక్స్ట్, భారతదేశంలో చెరుకు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, రైల్వే ప్యాసింజర్ కోచ్లు ఎక్కడ తయారవుతాయి? ఆన్సర్ పెరంబదూర్. నెక్స్ట్ క్వశ్చన్, మధుర రిఫైనరీకి అవసరమైన క్రూడ్ ఆయిల్ ఎక్కడ నుండి సరఫరా అవుతుంది? ఆన్సర్ కొండ్లా ఓడరేవు ద్వారా దిగుమతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రూర్కెలా స్టీల్ ప్లాంట్ను ఏ దేశ సహాయంతో నిర్మించారు? ఆన్సర్ పశ్చిమ జర్మనీ. నెక్స్ట్, ఏ జాతీయ రహదారిని భారత పాకిస్తాన్ సరిహద్దు వరకు పొడిగించారు? ఆన్సర్ రహదారి నెంబర్ 1. సో ఈ యొక్క రహదారి నెంబర్ 1 అనేటువంటి రహదారిని భారత పాకిస్తాన్ సరిహద్దు వరకు పొడిగించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ఏ ప్రాంతంలో కాఫీ తేయాకు తోటలు అతి వ్యాప్తి చెంది ఉంటాయి? ఆన్సర్ నైరుతి ప్రాంతం. నెక్స్ట్, భారతదేశంలో వెలికి తీయగల చమురు నిక్షేపాలు ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ గుజరాత్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చమురు లభించే ప్రాంతాలు అధికంగా ఏ రకమైన శిలలతో సంబంధం కలిగి ఉన్నాయి? ఆన్సర్ అవక్షేప శిలలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోస్ట్ ఆఫీసుల సాంద్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి భూగర్భ రైల్వే లైన్ను 1984లో ఎక్కడ ప్రారంభించారు? ఇంపార్టెంట్ బిట్ ఇది, నోట్ చేసుకోండి. ఆన్సర్ కోల్కతా. ఎవరైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి బిట్స్ మీకు ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సహ్యాద్రీలు అని వేటిని అంటారు? ఆన్సర్ పశ్చిమ కనుమలు. నెక్స్ట్, దక్షిణార్ధగోళంలో సాధారణంగా వ్యాపార పవనాలు ఏ దిక్కు నుంచి వీస్తాయి? ఆన్సర్ ఆగ్నేయం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ బంగారు గనులు ఉన్నాయి? ఆన్సర్ హుట్టి. నెక్స్ట్, కృష్ణా రాజసాగర్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్, కొమరం భీం ప్రాజెక్ట్ ఏ జిల్లాలో నిర్మించదలిచినారు? ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానంగా థర్మల్ విద్యుత్ శక్తిపై ఆధారపడే రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రాలు పాకిస్తాన్లో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? ఆన్సర్ గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్.
నెక్స్ట్ క్వశ్చన్ మధ్య భారతదేశంలో విదీర్ణ ధరిలో ప్రవహించినది ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మధ్య భారతదేశంలో విదీర్ణ ధరిలో ప్రవహించే నది ఏది? ఆన్సర్ తపతి నది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా పార్ట్ 17ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాగే డైలీ మీకు జనరల్ స్టడీస్ పైన ఒక క్లాస్ అనేది అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ అవ్వకుండా డైలీ ఫాలో అవ్వండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ యొక్క జనరల్ స్టడీస్ టాపిక్ అనేది కామన్గా ఉండేటువంటి సబ్జెక్టు. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ యొక్క టాపిక్ యూజ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అనుకుంటే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరు కూడా నా యొక్క వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్కి కొత్త వారిని ఇన్వైట్ చేయండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.